ఇప్పుడు నేను పాము కథ చీమల కథ చెప్తా. సరే ఓకేనా? ఓకే. ఒక అనగనగా ఒక దట్టమైన అడవి ఉంటుందంట. ఏది ఉంటుంది? దట్టమైన అడవి ఉంటుంది. దట్టమైన అడవి ఉంటుంది. అడవిలో ఒక యాప చెట్టు ఉంటుంది అనమాట. ఏం చెట్టు ఉంటుంది? యాప చెట్టు. యాప చెట్టు ఉంటుంది. యాప చెట్టు కింద కొన్ని చీమలన్నీ కలిసి చీమల పుట్ట పెడతాయి. వాటి ఇల్లు కట్టుకుంటాయి. చీమల పుట్ట అని వాటి ఇల్లు కట్టుకుంటాయి అన్నమాట. మంచిగా గట్టి ఇల్లు కట్టుకొని ఉంటాయి. ఇల్లు కట్టుకొని అవి సంతోషంగా ఉంటాయి అన్నమాట. ధాన్యము బియ్యము అన్నీ తెచ్చుకొని అందులో పెట్టుకొని హ్యాపీగా ఉంటాయి. అయితే ఒకరోజు ఆ పుట్ట దగ్గరికి, ఆ చీమల పుట్ట దగ్గరికి ఒక పాము వస్తుంది. పాము వచ్చి, అబ్బా ఈ పుట్ట చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది, నేను ఇప్పటి నుండి ఇక్కడనే ఉంటా అని అనుకుంటుంది. అనుకునేసరికి చీమలన్నీ ఆశ్చర్యపోతుంది. ఇది మా స్థలము, మేము కట్టుకున్న ఇల్లు, నువ్వు ఎందుకు వచ్చినావు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్తుంది. వెళ్ళిపో అని చెప్తే ఆ పాము బాగా కోపంగా పొగరుగా ఏం చేస్తుంది, మీరు చిన్న చిన్న చీమలు, అల్పజీవులు, మీరు నేను చెప్పినట్లు వినాలి, మీరు చెప్పినట్టు నేను వినను, నేను చెప్పినట్టే మీరు వినాలి, ఇది నాకు నచ్చింది, ఈ ఇంట్లో ఇప్పటి నుండి నేనే ఉంటా, మీరు అందరు బయటకు వెళ్ళిపోండి అని చీమలను అక్కడ ఇక్కడ విసిరేస్తే చాలా చీమలకు గాయాలైతే, దెబ్బలు తాకుతాయి, కొన్ని చీమలు చచ్చిపోతాయి. ఇక మిగిలిన చీమలన్నీ బయటకు వచ్చేసి బాధపడుతూ ఉంటాయి. అయితే బాధపడుతున్నప్పుడు అందులో కొన్ని చీమలు ఏమనుకుంటాయి అంటే, మనం ఎందుకు బాధపడాలి, అది మనది, మన స్థలం, మనకు హక్కు ఉంది, మన స్థలం పైన మనకు హక్కు ఉంది. సో ఇప్పుడు వచ్చిన ఆ పాముకి ఈ బుద్ధి చెప్పాలి, అది ఇంకా దాని స్థలం కాదు, అది మన స్థలం. ఆ పాముకి ఎట్లయినా బుద్ధి చెప్పాలి, మనం మన స్థలంలో ఉండాలి, ఎంత పెద్దదైనా సరే తన లిమిట్స్ తనకు తెలిసి ఉండాలి అని అనుకుంటాయి. అర్థమైందా? ఎంత పెద్దదైనా సరే తన లిమిట్స్ తనకు తెలిసి ఉండాలి. మనం చిన్న చీమలం అయితే ఏంది, చిన్న వాళ్ళం అయితే ఏంది అని అందరూ ఒక ఆలోచన చేస్తారు. అన్ని చీమలు కలిసి ఒక ఉపాయం ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు? ఒక ఉపాయం ఆలోచిస్తారు. ఆలోచించి ఏం చేస్తారు, ఇంకా చాలా చీమలన్నీ కలిసి వెళ్తాయి పుట్ట దగ్గరికి. పుట్ట లోపలికి వెళ్ళిపోతాయి. పుట్ట లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక్కసారి చెప్పు చూస్తాయి ఆ పెద్ద పాముకి. అయినా కానీ వినకపోయేసరికి చీమలన్నీ కలిసి ఒక్కటేసారి పాము మీదికి ఎక్కేసి కొరుకుతాయి. కొరకడం స్టార్ట్ చేసిన తర్వాత చీమలన్నీ కలవడం వల్ల ఒక పాముకి ఏం చేయాలో అర్థం కాలేదు. చీమలన్నిటి బలం కలిపితే పాము బలం కంటే ఎక్కువైపోయింది. అర్థమైందా? చీమల వల్ల పాము గాయం దెబ్బలు తాకినాయి పాముకి. ఇక చీమలన్నీ కలిసి ఆ పాముని బయట విసిరేస్తాయి. అర్థమైందా? ఇక దెబ్బకి పాము చచ్చిపోతుంది. సో ఎప్పుడైనా ఏం గుర్తుపెట్టుకోవాలి, చిన్న చీమలు, చిన్న జీవులు, చిన్నవాళ్ళు అని చిన్నగాని ఎవరిని చిన్న చూపు చూడొద్దు. అర్థమైందా? ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. పెద్దవాళ్ళు లిమిట్స్ దాటితే చిన్నవాళ్ళు కూడా లిమిట్స్ క్రాస్ చేస్తారు. అర్థమైందా? ఎప్పుడైనా ఒకరిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అర్థమైందిగా? బలం ఎంతున్నా బలవంతులది కాదు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడుతుంది. అర్థమైందా? తప్పు చేయొద్దు, లిమిట్స్ క్రాస్ చేయొద్దు. ఒకరు లిమిట్స్ క్రాస్ చేస్తే ఇంకొకరు కూడా లిమిట్స్ క్రాస్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? అయితే దీని మీద ఒక పద్యం కూడా ఉంటుంది. పద్యం కూడా చెప్తా, ఓకేనా? బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచి చేతజిక్కి చావది సుమతి. అర్థమైందా పద్యం? అర్థం కాలేదు కానీ పెద్దగా అయిన తర్వాత నీకు అర్థమవుతుంది. ఇంతకుముందుకు చెప్పిన కథ ఉంది కదా, అది ఇది ఒకటే. గుడ్ నైట్.
నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్ బాయ్